ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఒక కొత్త మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ మూవీ పేరు హ్యాపీ మ్యారేజ్. 2023 జపనీస్ మూవీ. దీని యానిమే వర్షన్ కూడా ఉంది. సో లేట్ చేయకుండా మనం మూవీని స్టార్ట్ చేద్దాం. ఒకప్పుడు ఒక కంట్రీలో డెమన్స్ ఉన్న స్పిరిట్స్ ఫ్రీగా తిరుగుతూ ఉండేవి. వీటి వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. ఆ కంట్రీలో రాయల్ ఫ్యామిలీస్ అందరికి స్పెషల్ పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క స్పెషల్ బ్లడ్ లైన్ ని క్యారీ చేస్తూ ఉంటారు. అలానే రాజు దగ్గర ఫ్యూచర్ ని చూసే పవర్ ఉంటుంది. రాజు ప్రజలను వాళ్ళని ఎలాగైనా కాపాడాలని ఇప్పుడు అతను రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళందరి హెల్ప్ తీసుకొని ఆ డెమన్స్ ఉన్న స్పిరిట్స్ ని సీల్ చేసేస్తాడు. ఆ ఇన్సెక్ట్స్ ని బరియల్ గ్రౌండ్స్ లో బంధించేస్తాడు. అప్పటి నుండి రాయల్ ఫ్యామిలీస్ అందరూ కంట్రీని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాయి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మనకు ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూపిస్తారు. ఒక అతను ముసుగు వేసుకొని ఆ బరియల్ గ్రౌండ్స్ లోకి ఎంటర్ అవుతాడు. అతని చేతి మీద ఒక విచిత్రమైన గుర్తు ఉంటుంది. అతను విచిత్రంగా చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఏవైతే అతను మంత్రాలు చెప్తాడో అక్కడున్న ఇన్సెక్ట్స్ కొన్ని రిలీజ్ అయిపోతాయి. నెక్స్ట్ సీన్ లో మనకు సైమోరి ఫ్యామిలీ యొక్క పెద్ద కూతురు మియోని చూపిస్తారు. మియో వాళ్ళ పేరెంట్స్ ది పొలిటికల్ మ్యారేజ్. వాళ్ళ మదర్ ఆమె చిన్నప్పుడే చనిపోతారు. దాని తర్వాత వాళ్ళ నాన్న అతని లవర్ ని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికి కాయా అనే కూతురు పుడుతుంది. ఇటువైపు కాయాకి డెమన్స్ ఉన్న స్పిరిట్స్ ని చూసే పవర్ ఉంటుంది. కానీ ఇటువైపు మియోకి చిన్నప్పటి నుండి ఎటువంటి పవర్స్ ఉండవు. ఇక్కడ ఇటువైపు మనం చూస్తాం కాయ టీ బాగలేదు, చేదుగా ఉంది అని అలా చెప్పి ఆమె ఆ వేడి టీని మియో ఫేస్ మీద వేసేస్తుంది. అప్పుడు వెంటనే మియో సారీ చెప్పి కార్పెట్ ని క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న అక్కడికి వస్తారు. ఇప్పుడు అతను వచ్చి మియోతో అతను అంటాడు, వెళ్ళు, నువ్వు నీ రూమ్ లో అన్ని రెడీగా ఉన్నాయి, వెళ్ళి రెడీ అవ్వు అని చెప్తాడు. ఇటువైపు మియో తన రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడు ఆమె మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ ఇంట్లో నాది ఆఖరి రోజు అలా అని ఆమె అనుకుంటూ ఉంటుంది. దాని తర్వాత ఆమె ఒక దువ్వెనను చూస్తూ ఇది మాత్రమే నాకు కట్నంగా ఇస్తున్నారు అంటే ఎవరు నమ్మరేమో అలా ఆమె అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడైతే ఆమె రెడీ అయ్యి అక్కడి నుండి వెళ్తుండగా ఆమెకు దారిలో కోజీ ఎదురవుతాడు. ఇటువైపు కోజీ ఉన్న మియో చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఈ రోజు కోజీకి ఉన్న కాయాకి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. దాని వల్ల వాళ్ళ ఇల్లంతా అలా హడావిడిగా ఉంటుంది. ఇటువైపు కోజీ మియోని నువ్వు ఇక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు మియో నాకు లార్డ్ కూడోకి మ్యారేజ్ కాబోతుంది అలా అని ఆమె చెప్తుంది. అప్పుడు కోజీ ఇలాంటి విషయంలో నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నాను, ఐఎమ్ సారీ అని అతను అంటాడు. దానికి మియో అయ్యో నువ్వు సారీ చెప్పవలసిన అవసరం లేదు, మేబీ మ్యారేజ్ అయిన తర్వాత నేను హ్యాపీగా ఉంటాను కావచ్చు అలా అని ఆమె అంటుంది. అప్పుడే అక్కడికి కాయ వస్తుంది. ఇప్పుడు ఆమె కోజీని తనతో పాటు తీసుకెళ్తుంది. దాని తర్వాత అక్కడి నుండి మియో ఒక నరికేసిన చెట్టు దగ్గరికి వెళ్లి దాని మీద చేయి పెట్టి వాళ్ళ మామ్ని తలుచుకుంటూ ఉంటుంది. నేను వెళ్తున్నాను అలా ఆమె చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో మనకి రాజుని చూపిస్తారు. ఇటువైపు రాజుకి అసలు హెల్త్ బాగుండదు. అప్పుడు రాజు ఫ్యూచర్ ని చూస్తూ అందరితో చెప్తూ ఉంటారు, మనకు చెడ్డ రోజులు రాబోతున్నాయి అని అంటాడు. ఇటువైపు కాయ వాళ్ళ అమ్మతో లార్డ్ కూడా మంచోడు కాదు కదా, అతని బిహేవియర్ ఏమీ బాగుండేదట కదా అలా ఆమె చెప్తూ ఉంటుంది. దానికి వాళ్ళ అమ్మ అవును, లార్డ్ కూడోకి ఒక విషయం నచ్చకపోతే అది అమ్మాయి అయినా సరే స్పిరిట్ అయినా కానీ దాన్ని డిస్ట్రాయ్ చేయకుండా ఉండడట. ఇప్పటి వరకు తనతో మ్యారేజ్ సెట్ అయిన ఒక అమ్మాయి కూడా ఆ ఇంట్లో 3 రోజుల కంటే ఎక్కువగా ఉండలేక పారిపోయారంట. అప్పుడు వాళ్ళిద్దరూ మియోనైతే తొందరలోనే బయటికి నెట్టేస్తారు అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువైపు లార్డ్ కూడోది వెల్ నోన్ ఉన్న రెస్పెక్టివ్ ఫ్యామిలీ, స్పెషల్ పవర్స్ ఉన్న రాయల్ ఫ్యామిలీస్ అందరికి హెడ్ లార్డ్ కూడో ఫ్యామిలీ అన్నమాట. లార్డ్ కూడోకి చాలా పవర్స్ ఉంటాయి. అతను గిఫ్టెడ్ యూనిట్ యొక్క ఆర్మీ యూనిట్ యొక్క హెడ్. నెక్స్ట్ సీన్ లో మియో లార్డ్ కూడో వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది. లోపలికి వెళ్లి మియో తనని తను ఇంట్రొడ్యూస్ చేస్తుంది. దానికి లార్డ్ కూడో అసలు రెస్పాండ్ అవ్వడు. ఇటువైపు మియో మనసులో అనుకుంటుంది, అందరూ నన్ను ఇగ్నోర్ చేయడం కామన్ అయిపోయింది, నాకు అలవాటైపోయింది అలా ఆమె అనుకుంటుంది. కొంచెం టైం తర్వాత లార్డ్ కూడో వెనకాలకి తిరిగి నీ పేరు మియో కదా, సరే ఈ రోజు నుండి నువ్వు ఇంట్లో నేను ఏం చెప్తే అదే నువ్వు చేయాలి, నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి, ఒకవేళ నేను చనిపోవాలి అంటే చనిపోవాలి కూడా అలా అని అతను అంటాడు. దానికి మియో కొంచెం షాక్ అయినా సరే అని చెప్తుంది. ఇటువైపు నైట్ లో మియో పడుకొని ఉంటుంది. ఇప్పుడు మియోకి ఒక డ్రీమ్ వస్తుంది. ఆ కలలో వాళ్ళ అమ్మ నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నాను, సారీ అని చెప్తుంది. అప్పుడు ఆమె ఏమో చెప్పాలని అనుకుంటుంది. అప్పుడే మియోకి మెలకువ వచ్చేస్తుంది.
నెక్స్ట్ డే మార్నింగ్ మియో లార్డ్ కూడో కోసం బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేస్తూ ఉంటుంది. యూరి లార్డ్ కూడో వాళ్ళ ఇంట్లో సర్వెంట్. యూరి అక్కడ మియోని చూసి ఫస్ట్ సర్ప్రైజ్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన అమ్మాయిలు ఎవరు కూడా యూరికి ఎప్పుడు హెల్ప్ చేయలేదు. ఇంకా ఏంటిది అంటే వాళ్ళు ఎప్పుడు కిచెన్ లో కూడా అడుగు పెట్టలేదు. సో అందువల్ల ఈ బర్డ్ ఉంది కదా, ఇది ఒక స్పై అన్నమాట. ఎవరో లార్డ్ కూడో వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో అన్ని ఆ బర్డ్ ద్వారా గమనిస్తూ ఉంటారు. ఆ బర్డ్ ని లార్డ్ కూడో చూసేస్తాడు. నెక్స్ట్ సీన్ లో యూరి బ్రేక్ఫాస్ట్ ని సర్వ్ చేస్తూ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ మియో తయారు చేసింది అలా అని ఆమె లార్డ్ కూడోతో చెప్తూ ఉంటుంది. అప్పుడు లార్డ్ కూడో ప్రైమరీ ఫ్యామిలీ వాళ్ళు పంపిన స్పై అని అనుకోని అతనికి డౌట్ వచ్చి మియోని ఆ బ్రేక్ఫాస్ట్ ముందుగాల తిను అని చెప్తాడు. దానికి మియో మీరు తినక ముందు నేను తినకూడదు అని చెప్తుంది. దానికి లార్డ్ కూడో సీరియస్ గా అంటే నువ్వు ఇందులో విషం కలిపావు కదా, అందుకే తిననంటున్నావు అలా అతను చెప్పి అక్కడ నుండి సీరియస్ గా బయటికి వచ్చేస్తాడు. ఇటువైపు యూరి లార్డ్ కూడో దగ్గరికి వెళ్లి మీరు ఎందుకు అలా మాట్లాడారు, ఆమె చాలా బాధపడుతుంది కదా, తను మార్నింగ్ మీ గురించే బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేసింది, ఆమె తను అందరు అమ్మాయిలాగా అనిపించడం లేదు, నేను తను చాలా మంచిది అనుకుంటున్నాను, సో మీరు ఆమెతో క్షమాపణ అడగండి అని అంటుంది. ఇటువైపు మనం చూస్తాం లార్డ్ కూడో అక్కడ నుండి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తాడు. కొంతమంది ఆఫీసర్స్ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉండగా వాళ్ళకి ఏదో స్ట్రేంజ్ గా కనిపించింది అని దాన్ని ఒక బాటిల్లో వేసుకొని హెడ్ క్వార్టర్స్ కి తీసుకుని వస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ బాటిల్ ని అలా గమనిస్తూ ఉండగా బాటిల్ సడన్ గా కింద పడిపోయి పగిలిపోయి అందులో నుండి ఇన్సెక్ట్స్ బయటికి వస్తాయి. వెంటనే అక్కడికి లార్డ్ కూడో వచ్చి తన పవర్స్ ని యూజ్ చేసి ఆ బాటిల్లో నుండి వచ్చిన స్పిరిట్స్ ని కంట్రోల్ చేస్తాడు. ఈ విషయం గురించి తన సీనియర్స్ తో చెప్పడానికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళ సీనియర్ ఆ బాటిల్లో కనిపించిన స్పిరిట్ బరియల్ గ్రౌండ్స్ నుండి తప్పించుకున్న ఇన్సెక్ట్స్ అని చెప్తాడు. వీటిని కంట్రోల్లోకి తీసుకురావడానికి రాయల్ ఆర్మీ బాధ్యతలు తీసుకుంది అని చెప్తాడు. అప్పుడు లార్డ్ కూడో ఆ ఇన్సెక్ట్స్ నుండి క్యాపిటల్ ని రక్షించడానికి ఆ డ్యూటీని నేను నా టీం మెంబర్స్ తీసుకుంటాము అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు వాళ్ళ సీనియర్ లార్డ్ కూడోని అరాధతో ఇంట్రడ్యూస్ చేస్తారు. అరాధ ఒక పెద్ద ట్రేడింగ్ కంపెనీ యొక్క ప్రెసిడెంట్. అతనికి చాలా కనెక్షన్స్ ఉంటాయి. ఈ ఇన్సెక్ట్స్ కి సంబంధించిన కేసులో అరాధ యొక్క కనెక్షన్స్ హెల్ప్ అవుతాయి అని చెప్పి ఒకరితో ఒకరికి పరిచయం చేపిస్తారు. ఇటువైపు నైట్ లో లార్డ్ కూడో ఇంటికి వచ్చేసరికి మియో డోర్ దగ్గర ఉండి మార్నింగ్ జరిగిన విషయానికి సారీ అని చెప్తుంది. నుండి నేను మీ పర్మిషన్ లేకుండా మీ గురించి నేను బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేయను. ఇప్పుడు లార్డ్ కూడో మియో చేతులను చూసి ఏంటి ఈ అమ్మాయి చేతులు ఇంతలా కాలిపోయి ఉన్నాయి, అసలు ఈమె రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి లాగా అయితే కనబడడం లేదు అలా అని అతను అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మియో బాత్ చేయడానికి అతని పవర్స్ ని యూజ్ చేసి వాటర్ ని హీట్ చేస్తాడు. అంటే నిన్న కూడా వాటర్ ని వేడి చేసింది మీరేనా, సారీ నేను మీ చేత పనులు చేయించుకుంటున్నాను అలా అని ఆమె అంటుంది. అప్పుడు లార్డ్ కూడో అంటాడు నువ్వు సారీ చెప్పే అలవాటుని మానుకో అని అంటాడు. అయినా ఏదైతే మార్నింగ్ జరిగిందో దాని గురించి నేనే నీకు సారీ చెప్పాలి, రేపటి నుండి నువ్వే నా గురించి బ్రేక్ఫాస్ట్ ని రెడీ చెయ్యి అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మాటల్లో లార్డ్ కూడో మియోని మీ సైమరీ ఫ్యామిలీ యొక్క పవర్ విండ్ కదా అని అడుగుతాడు. దానికి మియో అవును అని చెప్తుంది. తర్వాత లార్డ్ కూడో మియో గాయాలు తగ్గడానికి తనకి హెర్బ్స్ ఇచ్చి అవి స్నానం చేసే వాటర్ లో కలుపుకో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. లార్డ్ కూడో అక్కడ నుండి వెళ్ళాక మియో తన మనసులో అంటే నేను సైమరీ ఫ్యామిలీ నుండి వచ్చాను కాబట్టి నాకు కూడా పవర్స్ ఉన్నాయి అని అనుకుంటున్నారు కావచ్చు, కానీ నాకు పవర్స్ లేవు అని తెలిస్తే నన్ను ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోమంటారేమో అలా ఆమె భయపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మియో బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేసి లార్డ్ కూడో దగ్గరికి తీసుకొస్తుంది. బ్రేక్ఫాస్ట్ ని టేస్ట్ చేసిన తర్వాత లార్డ్ కూడో ఫుడ్ చాలా బాగుంది అని అంటాడు. ఇప్పుడు వెంటనే మియో ఏడుస్తూ నా జీవితంలో ఎవరు కూడా నేను చేసిన భోజనం బాగుంది అని చెప్పి నన్ను ఎవరు మెచ్చుకోలేదు, మొదటిసారి మీరు నన్ను మెచ్చుకున్నారు అని చెప్పి ఆమె ఏడుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని అంటుంది. అది విన్న తర్వాత లార్డ్ కూడో ఆలోచనలు పడి హెడ్ క్వార్టర్స్ కి వెళ్తూ యూరిని పిలిచి మియో యొక్క హ్యాబిట్స్ ని గమనిస్తూ ఉండు, నేను సైమరీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని ఇన్వెస్టిగేట్ చేస్తాను అని అంటాడు. అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మనం చూస్తాం సూషి ఫ్యామిలీ హెడ్ అంటే కోజీ వాళ్ళ నాన్న అండ్ కాయ వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. మియోని నా పెద్ద కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నావు, కానీ ఎందుకు నువ్వు లార్డ్ కూడోతో పెళ్లికి ఒప్పుకున్నావు, మియో వాళ్ళ మదర్ కి చాలా పవర్స్ ఉన్నాయి, వాళ్ళ మదర్ పవర్స్ వచ్చే ఛాన్స్ ఉంది కదా, మరి ఎందుకు నువ్వు బయట వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేశావు అలా అని అతను అంటాడు.
దానికి మియో వాళ్ళ నాన్న కంటే నువ్వు మియోకి చాలా తక్కువ కట్నం ఇస్తా అన్నావు, అందుకే అలా చేశాను అని అంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలన్నిటినీ అక్కడ కిటికీ దగ్గర పేపర్స్ పై వింటూ ఉంటుంది. అది లార్డ్ కూడో పంపించింది. ఇటువైపు మనం చూస్తాం నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ లో లార్డ్ కూడో అసిస్టెంట్ కూడో సైమరీ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా అతను చెప్తూ ఉంటాడు, చిన్నప్పటి నుండి మియోకి పవర్స్ లేవు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మియోని చాలా అబ్యూస్ చేస్తూ ఉండేవారు. అండ్ మియో వాళ్ళ మదర్ యూసుఫా ఫ్యామిలీకి చెందిన వారు అని చెప్తుంటారు. చాలా సంవత్సరాలుగా యూసుఫా ఫ్యామిలీ వాళ్ళందరూ సొసైటీలో కలవడం మానేశారు. వేళ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ వెతకాలనుకున్నా అది దొరకదు. సో యూసుఫా ఫ్యామిలీ పేరు చెప్పిన వెంటనే లార్డ్ కూడా షాక్ అవుతాడు. ఏదైతే వాళ్ళు మాట్లాడుకుంటారో అదంతా పక్కన ఉన్న ఆరాధ విని యూసుఫా ఫ్యామిలీకి ఎదుటి వారి మైండ్ ని కంట్రోల్ చేసే పవర్ ఉంది కదా అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. అప్పుడు అతను లార్డ్ కూడోతో, ముందు ఎప్పుడు కూడా నువ్వు ఆడవాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించేవాడివి కాదు కదా, ఇప్పుడు నువ్వు నీ కొత్త ఫ్యాన్సీ మీద ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నావు అలా అని అతను అడుగుతాడు. అలా అడిగి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత యూరి లార్డ్ కూడోతో ఆమె హ్యాబిట్స్ చెప్తూ నాకు డే మొత్తం హెల్ప్ చేస్తూ ఉంటుంది, సరిగా నిద్రపోవడం లేదు అని యూరి చెప్తుంది. ఎప్పుడైతే నైట్ టైంలో లార్డ్ కూడో ఇంటికి వస్తాడో అప్పుడు లార్డ్ కూడో మియోతో, రేపు మనం బయటికి వెళ్దాము, నువ్వు రెడీగా ఉండు అని చెప్తాడు. అప్పుడు మియో మనసులో ఆమె అనుకుంటుంది, ముందు ఇప్పుడు కూడా సైమరీ ఫ్యామిలీ వాళ్ళు నాకు బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు, సో నాకు ఈ సిటీ గురించి ఏం తెలియదు అలా ఆమె అనుకుంటూ ఉంటుంది. ఇటువైపు చూస్తాం మనం నెక్స్ట్ డే మార్నింగ్ యూరి మియోని రెడీ చేయడానికి వస్తుంది. అప్పుడు ఆమె రెడీ చేస్తూ మియో చేతులను చూసి, ఈ చేతుల మీద ఉన్న కట్స్ అన్ని దాదాపు మాయమైపోయాయి, ఏం చేశారు అని అడుగుతుంది. దానికి మియో, లార్డ్ కూడో నాకు హబ్స్ ఇచ్చారు, అందుకే నయం అవుతుంది అని చెప్తుంది. ఇటువైపు మనం చూస్తాం లార్డ్ కూడో మియో గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మియో రెడీ అయి ఇంకా ఆమె వస్తూ ఉంటుందో ఆమెని చూసి ఇంకా ఆమె బ్యూటీని చూసి లార్డ్ కూడో కూడా స్టన్ అయిపోతాడు. నెక్స్ట్ వాళ్ళు సిటీకి వెళ్తారు. తర్వాత లార్డ్ కూడో మియోని ఒక బట్టల షాప్ కి తీసుకుని వెళ్తాడు. అక్కడ షాప్ ఓనర్ లార్డ్ కూడోని చూసి, నువ్వు చాలా పెద్దవాడివి అయిపోయావు, నువ్వు నీతో పాటు అమ్మాయిలను కూడా తీసుకొస్తున్నావు అలా చెప్పి అతను ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం ఇటువైపు చూస్తాం మియో ఒక డ్రెస్ ని చూస్తూ ఆమె ఉండిపోతుంది. ఇటువైపు అదంతా లార్డ్ కూడో గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు లార్డ్ కూడో మియో దగ్గరికి వచ్చి, నీకు ఆ డ్రెస్ నచ్చిందా అని అడుగుతాడు. అప్పుడు మియో, అవును, ఇది మా అమ్మ డ్రెస్ లాగా ఉంది అని చెప్తుంది. దాని తర్వాత వాళ్ళిద్దరూ కాఫీ షాప్ కి వెళ్తారు. లార్డ్ కూడో మియోని వాళ్ళ అమ్మగారి గురించి అడుగుతాడు. అప్పుడు మియో అంటుంది, మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయారు, సో అందువల్లనే నాకు మా అమ్మ గురించి ఎక్కువగా గుర్తులేదు. అమ్మ వేసుకున్న డ్రెస్ కలర్ ఇంకా మా అమ్మ యొక్క పొడవాటి హెయిర్ మాత్రమే నాకు గుర్తున్నాయి అలా అని ఆమె చెప్తుంది. అప్పుడు అలా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఇంటికి వెళ్తుంటారో అక్కడ ఉన్న వాళ్ళందరూ దగ్గుతూ కనిపిస్తారు. ఇటువైపు మనకు నెక్స్ట్ సీన్ లో లార్డ్ కూడో ఉన్న అతని సీనియర్ వాళ్ళిద్దరూ రాజుని కలవడానికి వెళ్తారు. ఇక్కడ రాజుకి హెల్త్ బాగాలేదు కాబట్టి రాజు యొక్క డ్యూటీస్ అన్ని ప్రిన్స్ చూసుకుంటూ ఉంటాడు. ఇటువైపు ప్రిన్స్ ఉన్న లార్డ్ కూడో చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఇటువైపు లార్డ్ కూడో సిటీలో జరుగుతున్న విషయాలన్నిటినీ ప్రిన్స్ కి చెప్తూ ఉంటాడు. అప్పుడు ప్రిన్స్, నాకు ఫస్ట్ టైం ఫ్యూచర్ కనిపించింది అని అంటాడు. ఆ ఫ్యూచర్ లో రాజు చనిపోతున్నట్టుగా కనిపించింది, సో ఇప్పటి నుండి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని ప్రామిస్ చేయించుకుంటాడు. దాని తర్వాత రాజు ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసి, ఆ బరియల్ గ్రౌండ్స్ సంఘటన వల్ల క్యాపిటల్ లో పెద్ద వార్ జరగబోతుంది, ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు, అందుకని లార్డ్ కూడోని పిలిపించి నువ్వు క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేయాలి అని అలా అతను అంటాడు. నెక్స్ట్ సీన్ లో యూరి ఉన్ను మియో సిటీకి వస్తారు. ఇక్కడ మియో లార్డ్ కూడో కోసం గిఫ్ట్ ని తయారు చేద్దామని ఉలన్ ను కొంటుంది. దాని తర్వాత యూరి, నేను ఇంట్లో కోసం కొన్ని వస్తువులను తీసుకోవాలి, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి అలా చెప్పి మియోని ఒక ప్లేస్ దగ్గర ఉంచి ఆమె వెళ్తుంది. ఎప్పుడైతే మియో అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడు అక్కడ కాయా ఉన్న కోజీ వాళ్ళిద్దరు అక్కడికి వస్తారు. అప్పుడు కాయా మియోని చూసి, ఏంటి ఇలా ఉన్నావు, ఏంటి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా, అయినా నీ బట్టలను చూస్తే అర్థమవుతుంది, లార్డ్ కూడో నేను ఇంట్లో నుండి గెంటేశాడా అని అడుగుతుంది. అలా ఇన్సల్ట్ గా మాట్లాడుతూ ఉంటే అప్పుడు మియోకి అప్పుడు ఆమెకి తన జ్ఞాపకాలు గుర్తొచ్చి
అప్పుడు ఆమె పానిక్ అవుతూ ఉంటుంది. అప్పుడు కోజీ మియో భయపడ్డం చూసి అప్పుడు అతను కాయాని అక్కడి నుండి తీసుకెళ్తాడు. కానీ ఇటువైపు మియో అదే షాక్ లో ఏడుస్తూ కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడే అరాధ అక్కడికి వచ్చి ఆమెని పట్టుకుంటాడు. నీకేం కాలేదు, నేనున్నాను అని చెప్పి అరాధ తనని కూల్ డౌన్ చేస్తాడు. ఈ లోపల అక్కడికి యూరి వచ్చేస్తుంది. యూరి మియోకి హెల్ప్ చేసి అతనికి థ్యాంక్స్ చెప్దామని వెనక్కి తిరిగి చూసేసరికి అరాధ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో లార్డ్ కూడో సైమోరి ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు లార్డ్ కూడో మియో వాళ్ళ నాన్నతో, నేను మీకు కట్నం ఇవ్వను, ఒకవేళ నేను కట్నం ఇవ్వాలి అంటే మీరు మియోకి సారీ చెప్పండి అని అంటాడు. ఒకవేళ సారీ చెప్పదలుచుకోకపోతే కట్నం విషయం మర్చిపోండి అని అంటాడు. దానికి మియో వాళ్ళ నాన్న సరే నేను ఆలోచించి చెప్తాను అని అంటాడు. ఎప్పుడైతే లార్డ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడో కాయ అతన్ని చూసి చాలా బాగున్నాడు. ఇప్పుడు ఆమె అలా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇటువైపు మనం చూస్తాం నైట్ లో మళ్ళీ మియోకి పీడకలలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే చిన్నప్పుడు ఆమె సవతి తల్లి తనని అబ్యూస్ చేసిన విషయం దాని గురించి ఆమెకి కల వస్తుంది. ఎప్పుడైతే ఆమె ఏడుస్తుండగా లార్డ్ కూడా విని ఆమె దగ్గరికి వచ్చి ఓదార్స్తాడు. ఇదంతా బయట నుండి ఆ బర్డ్ చూస్తూ ఉంటుంది. ఇటువైపు మనం చూస్తాం నెక్స్ట్ డే మియోని కలవడానికి గెస్ట్ వస్తారు. తన పేరు హానా. హానా ఒకప్పుడు మియో వాళ్ళ ఇంట్లో సర్వెంట్ లాగా ఆమె వర్క్ చేసేది. కానీ ఆమె మియోకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి తనని పనిలో నుండి తీసేస్తారు. ఇప్పుడు హానా మియోని కలవడానికి వస్తుంది. నాకు మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలున్నారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి హానా మియోతో చెప్తుంది. సారీ, నువ్వు బాధలో ఉన్నప్పుడు నేను నీకు హెల్ప్ చేయలేకపోయాను, కానీ ఇప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో చూద్దామని వచ్చాను. నేను నీకు ముఖం మీద స్మైల్ చూడడానికి వచ్చాను అని అంటుంది. కానీ ఇటువైపు మియో హానాని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. మియో హానాని పట్టుకొని ఏడుస్తూ నా దగ్గర పవర్స్ లేవు, నాకు లార్డ్ కూడా వైఫ్ అయ్యే అర్హత లేదు అని అంటుంది. అప్పుడు హానా నేను ఇక్కడికి ఎలా వచ్చానో అసలు తెలుసా, ఫస్ట్ ఎవరో నాకు లెటర్ పంపించారు, కొన్ని రోజుల తర్వాత లార్డ్ కూడా స్వయంగా మా ఊరికి వచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు. అతను నీ గురించి అన్ని తెలుసుకుంటున్నాడు, నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. లార్డ్ కూడా చాలా మంచి వ్యక్తి, నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే నువ్వు డైరెక్ట్ గా అతనికి చెప్పేసాయి అలా ఆమె అంటుంది. ఇటువైపు మనం చూస్తాం మియో ఏడుస్తూ లార్డ్ కూడా దగ్గరికి వెళ్లి నేను మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను, నా దగ్గర ఎలాంటి పవర్స్ లేవు, నేను చదువుకోలేదు. ఇంకా ఇక్కడితోనే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పార్ట్ 2ని తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్.